उग्रं वीरं महाविष्णुं जलन्तं सर्वतोमुखं नृसिंहं वेशनं भद्रं मृत्युमृत्युं नमाम्यहं। लक्ष्मी नरसिंहाय नमः। नमो नारायणाय नमः। దుష్టరక్షణ శిష్టరక్షణ కోసం ఆ యొక్క శ్రీ మహావిష్ణువు దశావతార రూపాన్ని ధరించడం జరిగింది. అందులో
4వ రూపము ఆ యొక్క నరసింహస్వామి యొక్క రూపము. ఆ యొక్క హిరణ్యకశిపు రాక్షసుని సంహరించడం కొరకే శ్రీ మహావిష్ణువు యొక్క నరసింహస్వామి యొక్క అవతారాన్ని ఎత్తడం జరిగింది. మరి ఆ యొక్క నరసింహస్వామి వారు వైశాఖ శుద్ధ చతుర్దశి రోజున స్వాతి నక్షత్రంలో సంధికాలం అంటే సాయంత్రం సంధ్యా వేళలో స్వామివారు స్తంభం నుంచి ఉద్భవించడం జరిగినది. ఇది పురాణ గాథ భాగవతంలో చెప్పబడింది. మరి మా యొక్క గోల్బంగ్లా లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో సుమారుగా 40-50 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి యొక్క లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో ఈరోజు లక్ష్మీ నరసింహస్వామి యొక్క జయంతిని పురస్కరించుకొని సర్వసమాజ్ వారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా స్వామివారి యొక్క జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నాము. అందులో భాగంగా ఈరోజు ఉదయం స్వామివారికి సుప్రభాత సేవ నిర్వహించాము. 6:30 గంటలకి సర్వసమాజ్ అధ్యక్షులు మరియు సెక్రటరీ ఇంకా సభ్యులు అందరూ కూడా వచ్చారు. మిగతా సభ్యులందరూ కూడా వచ్చి స్వామివారికి ఫల పంచామృతాలు, పుష్పాలు, పండ్లు అనేవి తీసుకొని వచ్చారు. స్వామివారికి చక్కగా వెండి కిరీటాలు అన్నీ కూడా నూతన వస్త్రాలు సమర్పణ చేయడం జరిగింది, అలంకరించడం జరిగింది. తర్వాత ఈరోజు సాయంకాలము 4 గంటలకు నవగ్రహ పూజ, సుదర్శన చక్ర పూజ, యజ్ఞ కార్యక్రమము, తదుపరి తొట్ల కార్యక్రమం కూడా ఉంటుంది. తదుపరి సాయంకాలం 7 గంటలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. మరి నవనాథపుర గ్రామ ప్రజలందరూ కూడా సుభిక్షంగా సంతోషాలతోని అందరూ కూడా ఆయు ఆరోగ్యాలతోనే ఉండా ఉద్దేశంతో ఈరోజు మన ఈ యొక్క గత సుమారు 50-60 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ యొక్క ఆర్మూర్లో కూడా సర్వసమాజు ప్రతి కార్యక్రమంలో కూడా ముందుంటుంది. మరి ఈ యొక్క నవనాథపుర గ్రామ ప్రజలు అందరూ కూడా బాగుండా ఉద్దేశంతో ఇది కార్యక్రమాలు సర్వసమాజ పెద్దలందరూ కూడా ఊరు తరపున వాళ్ళు నిర్వహిస్తున్నారు. మరి మేమందరం కూడా ఈ యొక్క నవనాథపుర గ్రామం చల్లగా ఉండాలని భగవంతుడి కృప చక్కవాళ్ళందరికీ కూడా ఉండా ఉద్దేశంతో పూజాకార్యం నిర్వహిస్తున్నాను. లోకా సమస్త సుఖినో భవంతు. बोलो लक्ष्मी नरसिंह स्वामी देवता जय श्रीमన్నారాయణ. ఈరోజు ఆర్మూర్ పట్టణంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జయంతి సందర్భంగా మరి ఆర్మూర్ పట్టణంలోని గోల్బంగ్లా వద్ద ఉన్న లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో మరి మా యొక్క సర్వసమాజ యొక్క ఆధ్వర్యంలో ఇక్కడ ఘనంగా పూజలు నిర్వహించడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు ఉదయం 6 గంటలకి మరి ఈ యొక్క లక్ష్మీ నరసింహస్వామి దేవతకి మరి అన్ని విధాల పూజలు నిర్వహించి మరి సాయంత్రం 4 గంటలకు ఇక్కడ మహా చండీయాగం కూడా నిర్వహిస్తున్నారు. అదేవిధంగా చండీయాగం అయిన వెంటనే మరి అన్నప్రసాద కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నారు. కావున ఈ యొక్క ఆర్మూర్ పట్టణ ప్రజలు మరియు పరిసర ప్రాంత ప్రజలు ఈ యొక్క మహా కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా రేపు ఈ యొక్క ఉత్సవ విగ్రహం కూడా ఊరేగింపుగా రథోత్సవం ఉంటుంది. కావున ఆర్మూర్ పట్టణ ప్రజలు దీనిలో కూడా పాల్గొనాలని ఈరోజు మరి నిర్వహిస్తున్న కార్యక్రమంలో కూడా పెద్ద మొత్తంలో అన్నప్రసాద కార్యక్రమానికి విజయవంతం చేయాలని కోరుకుంటున్నాము. జై శ్రీమన్నారాయణ. అందముగవారిల్లు ఆరుతుండగా మంగళముదంగమాముద్దురంగా గోరమైన ఆకలంతుందని అలవాటు తీర్చని ఉయ్యాల ఉయ్యాల పలుమారు ఉత్సాహమనందుందని భావము తెలుపని ఉయ్యాల 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 ఉయ్యాల. లక్ష్మీనారాయణ స్వామి గోవిందా గోవిందా. సభ్యులందరికీ ఈ యొక్క సూచన ఉపాధి చేయండి. మరి మీకు అవకాశం ఉండదు. అమ్మవారి నియోజకవర్గంగా సభ్యులందరూ వచ్చేటట్టుగా అగణిత గుణగణ అధరణ
ఒకసారి గోవిందా గోవిందా అయ్యా గోవిందా పుష్పాపరమస్తు ఫోన్లో